వెల్కమ్ టు మూవీ మింట్. అంబానీ వారి పెళ్లి పిలుపుని అందుకున్న ప్రిన్స్ మహేష్ బాబు సతీ సమేతంగా వెళ్లారు. ట్రెండీ అవుట్ఫిట్తో అదిరిపోయే లుక్తో ఇలా అద్భుతమనిపించే రేంజ్లో కనిపించారు. దానికి సంబంధించిన విజువల్సే మీరు ఇప్పుడు టాలీవుడ్ స్క్రీన్పై చూస్తున్నారు. ఇంకా చాలామంది సెలబ్రిటీస్ ఈ వేడుకకు హాజరయ్యారు. వేడుకల్లో హాలీవుడ్ యాక్టర్ రెజ్లర్ జాన్ సేనా సందడి చేశారు. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ అందరినీ ఆకట్టుకుంది. ట్రెడిషనల్ ఫంక్షన్ డ్రెస్తో మెరిసిపోయింది. అనన్య పాండే హుషారుగా కనిపించింది. రజనీకాంత్ ఎప్పట్లాగే ఏ హడావుడి లేకుండా వచ్చి వెళ్లారు. సారా అలీ ఖాన్ అందంతో అందరి కళ్ళలో పడింది. అలియా భట్, ప్రియాంక చోప్రాలు దేవలోకం నుంచి ఇప్పుడే దిగొచ్చారా అనిపించేంత అందంగా నడిచొచ్చారు. ఫంక్షన్లో రణబీర్ కపూర్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. భారతీయుడు 2గా పలకరించిన కమల్ హాసన్కు నిరాశే మిగిలింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా అవుట్డేటెడ్ కాన్సెప్ట్ అవడంతో ఫలితం తారుమారైంది. కలెక్షన్స్ కూడా అంతగా రావడం లేదని టాక్. ఈ నెగిటివ్ ప్రచారం వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే భారతీయుడు ప్రీక్వెల్ పైన ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ఈ రివ్యూను టాలీవుడ్ టీవీలో అప్లోడ్ చేశాం. రివ్యూ లింక్ కోసం పైన కార్ట్ని క్లిక్ చేయండి. కల్కి కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. 1000 కోట్ల రూపాయల మార్క్ను అలవోకగా దాటేసింది. కొత్త రికార్డులను క్రియేట్ చేసే విధంగా ముందుకు వెళ్తోంది. బాహుబలి తర్వాత ప్రభాస్కు అసలు సిసలు హిట్ వచ్చింది. నాగ్ అశ్విన్ క్రియేటివ్ థాట్స్కు వరల్డ్ మొత్తం ఫిదా అవుతోంది. మోస్ట్ అవైటెడ్ ఎన్టీఆర్ మూవీ దేవర నుంచి దుమ్ము రేపే అప్డేట్ బయటకు వచ్చింది. అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ నెగిటివ్ క్యారెక్టర్ చేస్తోందట. ఆమె క్యారెక్టర్ నుంచి వచ్చే ట్విస్టే సినిమాకు కీ పాయింట్ అట. జాన్వీ కపూర్ గ్లామరస్ విలనిజం ఎలా ఉంటుందో వేచి చూడాలి. సుధీర్ బాబు కొత్త సినిమా పట్టాలెక్కేసింది. ఇందుకోసం ముంబై వెళ్లారాయన. సుధీర్ బాబు కెరీర్లో ఇది 19వ సినిమా. కొత్త కుర్రాడు వెంకట్ కళ్యాణ్ ఈ మూవీకి డైరెక్టర్. పాన్ ఇండియా రేంజ్ రిలీజ్ చేయడానికి ప్లాన్ సిద్ధం చేశారు. వచ్చే ఏడాది ప్రారంభంలో సినిమాను విడుదల చేస్తారని టాక్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్. తండ్రి కూతుళ్ల వీడియో మీద జుగుప్సాకరమైన కామెంట్లు చేసిన యూట్యూబర్పై త్వరితగతిన చర్యలు తీసుకున్నందుకు స్వయంగా కలిసి థ్యాంక్స్ చెప్పారు. ఈ మీటింగ్కు మంత్రి కొండా సురేఖతో పాటు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డిలు కూడా హాజరయ్యారు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పలో శరత్ కుమార్ పవర్ఫుల్ రోల్లో కనిపిస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీం. ఇందులో నాథనాథుడిగా శరత్ కుమార్ కనిపించారు. ఉగ్రరూపంతో ఉన్న పోస్టర్ నిజంగానే ఇంప్రెసివ్గా ఉంది. మరిన్ని సినిమా విశేషాలతో మళ్ళీ కలుస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ టీవీ.